ఎస్సీ ఎంటర్ప్రైజెస్ వెల్ఫేర్ అసోసియేషన్ జేఏసీ కన్వీనర్ అండి. మేము గత 4 సంవత్సరాలుగా మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మన గవర్నమెంట్ ఏదైతే జీవో ఇచ్చిందో ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైజెస్కి ఇస్తారంటే 45% సబ్సిడీ, నా మాటలు నమ్మి మేము చాలా యూనిట్లు పెట్టామండి. ఆ యూనిట్లన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. సో 8,000 యూనిట్లు రాష్ట్ర వ్యాప్తంగా మేము పెడితే మాకు సరిగ్గా ఎవరికి కూడా సరిగ్గా డబ్బులు ఇవ్వలేదండి. కొంతమందికి ఇచ్చారు, 0% అన్నారు. 0% వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇది ఎంత అన్యాయం అంటే 4 సంవత్సరాల నుంచి ఇదిగో వస్తాయి అదిగో వస్తాయి అని చెప్పి ఇచ్చిన డబ్బులు కూడా గత ప్రభుత్వాలు ఇచ్చినాయి, కానీ ఎప్పుడు ఇయర్ బై ఇయర్ ఇచ్చండి, సీనియారిటీ ప్రకారం ఇచ్చినాయి. ఈసారి ఏం చేశారంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మనుషులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి డబ్బులు ఇచ్చారు తప్పితే ఎస్సీ ఎస్టీలకు మాత్రం రూపాయి ఇవ్వలేదండి. ఇచ్చినట్టు కూడా కొద్ది మందికి ఇచ్చారు, చాలా తక్కువ మందికి ఇచ్చారు. రాని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దయచేసి మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నది ఏంటంటే, గత ప్రభుత్వం మోసం చేసింది, నష్టపోయింది. ఈ ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది? ఈ ప్రభుత్వం ఇంతకాలం అయింది, 2 సంవత్సరాలు అయినా కూడా ఇచ్చి కూడా సరిగ్గా ఇవ్వకపోవడం అనేది చాలా అన్యాయం, దుర్మార్గం. మమ్మల్ని అణిచివేసే ప్రయత్నం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీలకి అణిచివేయాలని చూస్తుంది. అలాగని ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళకి 100 ఎకరాలు 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు అని చెప్పేసి వాళ్ళకి ఇస్తున్నారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ బతుకుతున్న వాళ్ళని నిర్వీర్యం చేసేస్తున్నారు. ఈ విధంగా మా కుటుంబాలు మేమంతా శిథిలమైపోయాం. కాబట్టి మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఇమీడియట్గా మాకు ఎంత అయితే సబ్సిడీ ఈ రోజు వరకు పెండింగ్ ఉందో ఆ పెండింగ్ అంతా క్లియర్ చేయాలి. లేకపోతే మా సావో రేవో మేము ఎక్కడే తెలుసుకుంటాం. ఎందుకంటే మేము ఇంటికి వెళ్ళి మా బిడ్డలతో మేము కడుపు కాల్చుకునే కంటే అదేదో ఇక్కడే చచ్చిపోవాలని మేము నిర్ణయించుకున్నాం. తద్వారా మేము జల్దీ చేస్తాం. ఇమీడియట్గా మా ప్రభుత్వాన్ని మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని అర్థిస్తున్నాం. ఇప్పటికైనా ముందుకు రమ్మని ప్రాధాయపడుతున్నాం. లేకపోతే మా ఎన్పీ అయిపోయింది, అకౌంట్లు ఎన్పీ అయిపోయింది. ఇళ్లలో పడుకోలేని పరిస్థితి చాలా దుర్మార్గంగా ఉంది. బిడ్డలు చదువులు లేవు, ఫీజులు కట్టలేని పరిస్థితి. ఇంత దుర్మార్గమైన స్థితి గత 30-40 సంవత్సరాలు ఎప్పుడూ జరగలేదు. ఏపీ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక జీవో విడుదల చేసినారు. ఆ విడుదల ప్రకారంగా దాంట్లో 45% సబ్సిడీ అని చెప్తాను. అందరూ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలుగా అందరూ ఎదుగుదామని చెప్పి ఉద్దేశంతో అందరూ బస్సులు, లారీలు, ట్యాంకర్లు, తర్వాత టిప్పర్లు, ట్రాక్టర్లు అవన్నీ పెట్టుకున్నాం సార్. మాకు శాంక్షన్ లెటర్లు వచ్చి కూడా దాదాపు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా అవుతున్నాయి సార్. పోయిన గవర్నమెంట్లో మాకు న్యాయం జరగలేదు. ఈ గవర్నమెంట్ దాదాపు 2 సంవత్సరాలు కాబోతా ఉంది. ఈ న్యాయం చేశారనుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే ఒక 1,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు సార్. దాంట్లో దీపావళి కానుకగా, దీపావళి ధమాకా అని చెప్పి ఆఫర్ అని చెప్పి ఇచ్చారు సార్. దాంట్లో మాకు ఎటువంటి న్యాయం జరగలేదు సార్. ఎందుకంటే అందరికీ బడా బాబులకే 100 కోట్లు, 50 కోట్లు, 200 కోట్లు వాళ్ళు ఇచ్చారు, కానీ ఎస్సీ ఎస్టీ చిన్న పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఎలా ఇచ్చారంటే సార్, అంత దారుణంగా రిలీజ్ చేశారంటే, కొంతమందికి ఫస్ట్లో ఇచ్చిన వాళ్ళకి 40% ఇచ్చారు సార్. దాంట్లో ఒక 10% మెంబర్స్కి దాదాపు 8,000 కుటుంబాలు ఉంటే దాంట్లో ఒక 500 మందికి 600 మందికి 40% రిలీజ్ చేశారు సార్. దాని తర్వాత కొంతమందికి 30% రిలీజ్ చేశారు సార్. ఒక 1000 మందికో ఏమో రిలీజ్ చేశారు సార్. దాని తర్వాత 20% రిలీజ్ చేశారు సార్. కొంతమంది రిలీజ్ చేశారు. కొంతమంది పేర్లు అయితే లేవు సార్. దాంట్లో నా పేరు కూడా లేదు. ఇక్కడ ఉండే వాళ్ళందరి పేర్లు లేవు సార్, ఆ లిస్టులో లేవు. ఇదేమో సార్, మాకు ప్రధానమైన డిమాండ్ ఏమంటే ఎస్సీ ఎస్టీ సప్లై నిధుల్ని వాడి మాకు 100% సబ్సిడీలు రిలీజ్ చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్ సార్. ఇంక మేము సార్ కొంతమ కోరికలు ఏం కోరడం లేదు సార్. ఇప్పటికి ఆల్రెడీ 250 కోట్లు 300 కోట్లు ఇచ్చారు. ఇంకో 500 కోట్లు ఉంటే అన్ని ఎస్సీ ఎస్టీ కుటుంబాలన్నీ కూడా మన వీధిని పడకుండా ఉంటాయి సార్. సార్ మేము నెల రోజుల నుంచి తిరుగుతున్నాం సార్. నెల రోజుల నుంచి కూడా అధికారులు ఒకటే మాట అంటున్నారు, ఇది మాకు సంబంధం లేదు, పైనుంచి లిస్ట్ ఇచ్చారు, సీఎం ఆఫీస్ నుంచి లిస్ట్ ఇచ్చారు అని చెప్పి సార్ గవర్నమెంట్కి బదనాం చేసే విధంగా మాట్లాడుతున్నారు సార్ గవర్నమెంట్ ఆఫీసర్స్. ఫస్ట్ 4 రోజుల ముందు ఒక లేడీ చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి కూర్చునింది. అక్కడి నుంచి రోజుకు పెరుగుతూ ఉన్నాం సార్. రాష్ట్రంలో ఉన్న అన్ని ఎస్సీ ఎస్టీ సంఘాలతో కూడుకొని మాతో భావజాలంతో ఉన్న వాళ్ళకి మా న్యాయం మాకు మంచి కోరే వాళ్ళందరితో కలుపుకొని కూడా ఇంకా రోజు పెరుగుతూ పోతాం సార్. మాకు న్యాయం చేసేంత వరకు కూడా ఇక్కడే కూర్చుంటాం సార్. ఇక్కడి నుంచి కదలడం లేదు సార్. సార్ సుమారుగా 8,000 కుటుంబాలు ఉన్నాయి సార్.
8,000 కుటుంబాలు ఉన్నాయి. ఇంకా కొన్ని కుటుంబాలు వచ్చేటివి సార్. వాళ్ళకి ఇక్కడ రావడానికి కూడా ఛార్జీలకు లేక చాలామంది రాలేదు సార్. ఆర్థిక పరిస్థితులు బాగలేక రాలేదు. బ్యాంకర్స్ అందరూ సీజ్ చేసేసినారు సార్. ఇంట్లో వస్తువులు కూడా తాకట్టు పెట్టుకున్నారు, బంగారు తాకట్టు పెట్టుకున్నారు. అన్ని విధాలుగా నష్టపోయినాం సార్. మేము కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాం సార్ గవర్నమెంట్కి. ఆ గవర్నమెంట్ అసలు మా పక్క కన్నెత్తి కూడా చూడడం లేదు సార్. ఇంటెలిజెన్స్ వర్గం అసలు చెప్తుందో వాళ్ళ దృష్టికి తీసుకొని పోతా ఉందో లేదా కూడా సార్. మీడియా కూడా సార్, నేను చెప్తున్నాను సార్, కొన్ని ఛానల్స్ మాత్రమే మమ్మల్ని ఫోకస్ చేస్తున్నాయి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.